క్రీస్తు నామములో మీకందరికి కూడా శుభ అభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని యొక్క లక్షణాలను రోజుకు ఒక లక్షణం మనం ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవునిలో ఉన్నటువంటి లక్షణము అదేంటంటే దేవుడు దయగలవాడు. గాడ్ ఈజ్ మర్సిఫుల్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:4-5 వచనాల్లో చూస్తే 2వ అధ్యాయము, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి మన పాపాలు చేసినప్పటికీ మరి మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుని కరుణ చూపించటము, మరి మనల్ని క్షమించటము, మరలా తనతోటి మంచి సన్నిహిత సంబంధం చేసుకోవటం అనేటటువంటిది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఆయన దయగలిగినటువంటి దేవుడు ప్రియులారా. మరి ఆ తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. మరి రక్షణ అనేటటువంటిది మన పనులపై ఆధారపడి ఉండదు ప్రియులారా, కానీ దేవుని దయపై ఆధారపడి ఉంటున్నది. మరి నా యొక్క వ్యక్తిగత జీవితంలో మరి దేవునికి వ్యతిరేకంగా ఎంతో కాలం ఉండి ఉంటున్నాను. కానీ ఎప్పుడైతే నేను మరి 17 ఏళ్ల వయస్సు నందు తగ్గించుకొని పశ్చాత్తాప్తుడై దేవుని సన్నిధిలో శరణు వేడినప్పుడు ఆయన నన్ను క్షమించాడు, రక్షణ అనుగ్రహించాడు, ఒక నూతన జీవితాన్ని ప్రసాదించి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు, దయగలిగినటువంటి వాడు. మన పాపంలో ఎంతో భయంకరంగా జీవించినా సరే మనం తగ్గించుకొని శరణు వేడితే, హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ లార్డ్ అని చెప్పి మరి బైబిల్ ఎంతో మంది కూడా శరణు వేడి ఉంటున్నారు. దేవుని సన్నిధిలో మనం ఆయన్ను వేడుకున్నప్పుడు మనల్ని రక్షించి మనకు విమోచన, రక్షణను ఆయన అనుగ్రహిస్తాడు ప్రియులారా. మరి ఈరోజు 3 పాయింట్లు: దేవుని దయ యొక్క లోతు, ద డెప్త్ ఆఫ్ గాడ్స్ మర్సీ. మరి రెండవదిగా దయ యొక్క రూపాంతరం చెందు శక్తి, ద ట్రాన్స్ఫార్మేటివ్ పవర్ ఆఫ్ మర్సీ. మరి మూడవదిగా మరి యొక్క దేవుని దయకు మరి మన యొక్క ప్రతిస్పందన, అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ మర్సీ. మరి మొట్టమొదటిగా ఏంటంటే దేవుని దయ యొక్క లోతు. మరి ఎఫెసీ 2:4లో మనం చదువుకున్నాం ఇందాక, ఏ రీతిగా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఆయనలో నుంచి కరుణ ప్రియులారా ఇట్ ఓవర్ఫ్లోస్ ఫర్ హిమ్. కరుణ గల దేవుడు ప్రభు మన దేవుడు ప్రియులారా. మరి కీర్తన 103లో కూడా 103:8వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇదండి దేవుని దయ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది పిల్లలు. అటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు ఉంటున్నాడు మనకు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడై ఉంటున్నాడు, దీర్ఘశాంతుడు. మరి మనము మరి బైబిల్లో లూకాసు వార్త 10వ అధ్యాయంలో మరి అక్కడ ఒక మంచి సమరయుడి యొక్క వృత్తాంతం మనం చూస్తున్నాము. యేసు ప్రభువు వారు చెప్పి ఉంటున్నాడు. ఆయన మరి 10వ అధ్యాయం 34లో లూకాలో చూస్తే, అతనిని చూచి మరి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాడిని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. చూడండి ఎంతగా మరి ఎంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏ రీతిగా మరి ఒక మంచి సమరయుడు అతన్ని చూచినప్పుడు వెంటనే అతనికి జాలి కలిగింది, దగ్గరికి వెళ్ళాడు, మరి పరామర్శించి ఉంటున్నాడు. అంతేకాకుండా ఎంతో మరి డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి మరి అతన్ని రక్షించి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఈ దినాల్లో అటువంటి గుడ్ సమారిటన్స్ ఆర్ నీడెడ్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్. మరి రెండవదిగా ఈ యొక్క దయ యొక్క
పరివర్తన శక్తి, ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఉంటున్నది ప్రియులారా ఈ యొక్క దయలో. మరి దేవుని దయ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా తీసుకొస్తుందో మనకు వివరించబడుతుంది ప్రియులారా. క్రీస్తుతో మనల్ని బ్రతికించింది. ఒకప్పుడైతే మనం చచ్చినటువంటి వారం వింటున్నాము, గురి గమ్యం లేనటువంటి వారం వింటున్నాము. మరి యోహాను సువార్త 3:16 దేవుని ప్రేమను మరియు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకు నిత్య జీవం ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందుడని చెప్పి ఉంటున్నది ప్రియులారా. మనకు మరి ఆ నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్ అనేటటువంటిది మనకు ఒక బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి చూడండి, మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి దేవుని యొక్క దయను పొందుతామో అప్పుడు మనకు ఎంత మన యొక్క జీవితంలో మారుతాయో. మరి ఈ రీతిగా మరి లాజరు యొక్క జీవితం కూడా చచ్చిపోయినటువంటి వాడు దేవుని దయ మరణం నుండి జీవంలోనికి నడిపిస్తుంది ప్రియులారా. లాజరు మనకు ఉదాహరణ, చనిపోయిన ఉంటున్నాడు. మరి చనిపోయినటువంటి వారిని కూడా లేవనెత్తేటటువంటి శక్తి దీంట్లో ఉంటున్నది దేవుని యొక్క ప్రేమలో. మరి అంతేకాకుండా మూడవదిగా దేవుని దయకు మరి మన యొక్క ప్రతిస్పందన. మరి మన యొక్క జీవితాల్లో క్షమించబడి ఉంటున్నాము, రక్షణ పొంది ఉంటున్నాము. మరి మన జీవితాలలో దేవుని దయను కూడా ప్రతిబింబించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ దేవుడు చూపినటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క కరుణ, ఆ యొక్క జాలిని మరి ఇతరులకు చూపించవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ప్రభువారు అంటున్నాడు కొండ మీద ప్రసంగంలో మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరి ఇది ఇతరుల పట్ల దయతో ఉండమని మనల్ని పిలుస్తుంది ప్రియులారా. కనికరము గలవారు ధన్యులు అని చెప్పి చెప్తుంది. మరి ఈ లోకంలో మనం ఆ రీతిగా మరి ఈ యొక్క దయను విస్తరించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి అనేకమైనటువంటి పరిచర్యలు చేయవచ్చు, అనేకమైనటువంటి చారిటబుల్ డీడ్స్ చేయవచ్చు, అనేక మంది చేస్తున్నాము. ఇంకా మరి దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, మనం దేవుని యొక్క దయను పొందిన కొలది, కృప విస్తరించిన కొలది మనము దీనిని ఇతరులకు పంచుదాము. మరి మనం ఈ యొక్క వాక్యం ద్వారా మరి దేవుని యొక్క దయ ఎంత గొప్పదో చూసి ఉంటున్నాము. అది ఎంతో రూపాంతరం చెందుతుందని చెప్పి తెలుసుకొని ఉంటున్నాము. మరి అంతేకాకుండా మన యొక్క చర్యల ద్వారా, యాక్షన్స్ ద్వారా వాటిని ఇతరులకు చూపించవలసినటువంటి అవసరత మరి ఎంతైనా ఉంటున్నది. మరి ఈ రీతిగా దేవుని యొక్క దయను ఒకవేళ ఇంకా పొందకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో శరణు వేడుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, అడగండి. మరి దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమించి మీకు రక్షణను దయచేసి మరి ఈ యొక్క లోకంలో ప్రయోజనకరముగా దేవుని కొరకు అనేక పనులు చేయటానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ప్రియులారా. దేవుడి ఈ వాక్యం దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, దయగలిగినటువంటి నాయన, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఎవరైనా సరే తండ్రి మీ దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి మాకు రక్షణ, విమోచన ప్రభా, నిత్య జీవం తండ్రి మీరు ప్రసాదిస్తారని చెప్పి తండ్రి మేము తెలుసుకొని ఉంటున్నాము. అటువంటి దయగల దేవుడవు ప్రభా. అయ్యో తండ్రి పాపంలోనే చనిపోవటం, పాపంలోనే తండ్రి నశించి ప్రభ నరకాగ్నిలో ఉండటం మీకు ఇష్టం లేదు ప్రభ. మీరే సహాయం చేసి ప్రభ, దయగల నాయన మీ యొక్క దయను పొంది ప్రభ, ఆ దయను అనేకులకు విస్తరింపజేయటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. హ్యావ్ ఏ గుడ్ డే.